హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు ట్రావెల్ డైరీస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనము శ్రీ కోదండరామస్వామి ఆలయమైన ఒంటిమిట్ట ప్రదేశాన్ని సందర్శిస్తున్నాము. అట్లానే ఆ దేవాలయం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. యాక్చువల్లీ ఈ దేవాలయము మనకి 16వ శతాబ్దానికి చెందినదని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఈ ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే దేవాలయానికి, అప్పట్లో ఒంటుడు మరియు మిత్తుడు అని ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తూ బతికేవారంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు శ్రీరాముడికి భక్తులుగా మారి వాళ్ళిద్దరూ కలిసి దేవాలయాన్ని కట్టారని చెప్పి చరిత్ర చెబుతుంది. సో ఆ విధంగా ఈ ప్రదేశానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని చెప్తున్నారు. తర్వాత 16వ శతాబ్దంలో చోళ రాజులు, తర్వాత విజయనగర రాజుల వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ దేవాలయంలోనే మనకి బమ్మెర పోతన గారు మహాభారతాన్ని ఆంధ్రీకరించారని చెప్తారు. అట్లానే శ్రీ వావిల కొలను సుబ్బారావు గారు అనే వ్యక్తి వాల్మీకి గారి రాసిన శ్రీ రామాయణాన్ని ఆంధ్రీకరించారని కూడా చెప్తారు. అందుకే ఈయనకి మన వావిల కొలను సుబ్బారావు గారికి ఆంధ్ర వాల్మీకి అని బిరుదు కూడా ఉంది. అట్లనే శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు ఈ దేవాలయంలోని శ్రీరాముడి గురించి ఎన్నో కీర్తనలు కూడా రాశారని చెప్పి చెప్తారు. సో తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలన్నీ అధికారికంగా మనకి భద్రాచలంలో జరిపించేవారు. ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయాయో అప్పటి నుండి మనకి శ్రీరామనవమి ఉత్సవాలు అనేది అధికారికంగా ఈ ప్రదేశంలోనే జరుగుతున్నాయి. ఈ ఒంటిమిట్ట దేవాలయము 2015 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ దేవాలయానికి 1/2 కిలోమీటర్ ముందుగా ఒక పెద్ద స్థలంలో కళ్యాణ మండపం కానీ, ఉత్సవాలు జరిపించడానికి కానీ చాలా ఒక కేంద్రాన్ని అయితే అభివృద్ధి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానము. యాక్చువల్లీ ఏంటంటే సమయానుభవం వలన నేను ఆ ప్రదేశాన్ని అయితే చూపించలేకపోయాను. సో కొన్ని విజువల్స్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఒంటిమిట్ట దేవాలయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణమూర్తి కలిసి ఉన్న విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు. అంటే వాళ్ళతో కలిసి ఈ ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి కలిసి అయితే విగ్రహం ఉంటుంది. అది ఎందుకనగా అంటే సీతమ్మ వారిని వెతుకుతూ వెళ్ళేటప్పుడు శ్రీరాముడు, లక్ష్మణస్వామి సీతమ్మను వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఇంకా అప్పటికి ఆంజనేయ స్వామి అనే హనుమంతుడు వీళ్ళకి పరిచయం కాలేదన్నమాట. శ్రీరాముడికి, లక్ష్మణమూర్తికి హనుమంతుడు పరిచయం కాలేదు. అందువలన ఇక్కడ వీళ్ళిద్దరు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉండదు. అయితే ఈ ఆలయం ప్రాంగణంలో, బయట ఆలయం ప్రాంగణంలో హనుమంతుడి యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు పాదాలు, హనుమంతుడి యొక్క తల అనేది కేవలం ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట. సో అది కూడా వీడియోలో చూపించాను, చూడండి. సో ఇది గైస్, శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఒంటిమిట్ట దేవస్థానం యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినది.
శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట ఆలయము మనకి కడప నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అట్లనే రాజంపేట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత ఈ దేవాలయానికి బస్సు సర్వీసులు అయితే కడప నుండి ప్రతి పావుగంటకి అయితే ఉంటాయి. అంటే కడప నుండి తిరుపతి వెళ్ళే దారిలో ఈ దేవాలయం అనేది ఉంటుందన్నమాట. సో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి సమస్య అయితే ఉండదు. ఎవరైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలనుకుంటే కడప నుండి వెళ్ళచ్చు, లేదా తిరుపతి వచ్చి తిరుపతి నుండి రావచ్చు. సో ఈ దేవాలయాన్ని కూడా రండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సందర్శించండి, చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దేవాలయం పక్కనే, అంటే ఇది యాక్చువల్లీ దేవాలయము హైవే పక్కనే ఉంటుంది. కాకపోతే అక్కడ హైవే అనేది కొంచెం కరువుగా ఉంటుంది అనమాట. అది కొంచెము డేంజర్గా ఉంటుంది. కొంచెం వచ్చిన వాళ్ళు ఆ రోడ్డును గమనించుకోండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది గైస్.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్గా ఏమైనా అనిపిస్తే కనుక షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సుబ్బు ట్రావెల్ డైరీస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్.